గత శుక్రవారం 24వ తారీఖు 7వ నెల 2026 శుక్రవారం, గత శుక్రవారము దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనం తెలియచేసుకుని అద్భుతమైన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుని ప్రసంగాన్ని విని ఒకసారి పోయిన వారం ప్రసంగం బాగుందండి, నాకు తృప్తిగా ఉందన్నవాడు చేపైకెత్తండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన వాక్యాన్ని విని మనము తిరిగి ప్రార్థన ముగించుకుని తిరిగి సంఘ బిడ్డలను వారి యొక్క గృహాల యొద్ద వారి యొక్క మంతకాల్లో మరి దింపడానికి ప్రయాణమై వెళ్ళొచ్చు. ఆఖరి యొక్క ట్రిప్ గా, ఆఖరి రౌండ్ గా ఫర్వానియా, రెండవది హవాలి, ఈ రెండు ప్రాంతాలకు వెళ్ళాలి ఆఖరుగా. మరి ఆ రోజు కారు అయితే చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మనందరికీ తెలుసు మన కారు ఆల్రెడీ చాలా వరకు కాస్త పోయి ఉన్నది. ఆ రోజు ఇంకా పోయింది కారు. అయినప్పటికీ ఎంత కారు పోయినప్పటికీ బిడ్డలను తీసుకురావాలి, ఆపకూడదు సంఘాన్ని. తమ్ముడు మణికంఠకి ఇస్తే మరలా ఏదైనా ఇబ్బంది జరుగుతుందని తమ్ముడికి ఇవ్వకుండా ఆ రోజు కారు నేనే ఇక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకుని రావడం జరిగింది. తదుపరి లాస్ట్ రౌండ్ గా బిడ్డలు ఇబ్బంది పెట్టకూడదు అని సహోదరి సులోచనమ్మ గారిని ఫర్వానియా తీసుకెళ్ళడం జరిగింది. ఫర్వానియాలో సులోచనమ్మ గారిని క్షేమకరంగా దింపడం జరిగింది. రెండవది లక్ష్మి గారు, మన విజయ గారు ఉన్నారు, ఇద్దరు కూడాను వీళ్ళని దింపాలి హవాలీలు. అయితే అప్పుడు కాస్త నేను ఆలోచన చేసి ఎందుకులే అని కొంచెం దూరం వచ్చిన తర్వాత కారు పక్కకు తీసుకుని హవాలీ గారిని, సోదరి విజయ గారిని ఇద్దరిని కూడా కాల్ ట్యాక్సీ ఇచ్చి వాళ్ళని పంపించేసాం. వేరొక ట్యాక్సీ ఇచ్చి వాళ్ళని పంపించేశాను. తదుపరికి నేను స్లోగా మెల్లంగా మన రెగ్గాయికి వచ్చేసి కారు ఒక చోట పెట్టేద్దాం అనే ఉద్దేశంతో ఫర్వానియా నుంచి బయటకు వచ్చి 60వ నెంబర్ గజాల రోడ్డు, 60వ నెంబర్ రోడ్డు ఎక్కడం జరిగింది. 60వ నెంబర్ ఎక్కుతూ ఉండగా అదే బ్రిడ్జి దగ్గర గత కాలంలో మాకు ఒకసారి యాక్సిడెంట్, ఇప్పుడు అయ్యిందేమో యువతల పక్క, అప్పుడు అయిందేమో అవతల పక్క. ఓకే, సేమ్ అదే ప్రదేశంలో ఏం జరిగిందంటే నా కారు వెళుతూ 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 ఉండగా సెల్ఫ్ ఆగిపోయింది. వెళుతూ ఉండే బండి అనుకుంది, ఆగిపోయింది, సెల్ఫ్ ఆగిపోయింది. ఆగిపోవడంలో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆగిపోయింది కాబట్టి దాన్ని నేను వెళ్ళేదే మనకి 4 ట్రాక్స్, 4 వేలు ఉంటాయి, మనకి 4 రోడ్లు ఉంటాయి. మనకి తర్వాత ఈ చివరి రోడ్లో వెళ్తున్నాను నేను. ఆ చివరి రోడ్లోనే కార్ సెల్ఫ్ ఆగిపోయింది. ఎలాగ మంచి పని, ఆగిపోయింది కాబట్టి ఆగిపోయిందని బాగా నెమ్మదిగా పక్కకు తీసుకుంటే ఆటోమేటిక్ గా లాస్ట్ ట్రాక్ లో, స్లో ట్రాక్ లో, అంటే రైట్ సైడ్ లో కుడి చేతి వైపున ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయిన తర్వాత నేను కారులోంచి బయటకు రాకుండా ఆగిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్ సిగ్నల్స్ వేశాను. అంటే కారు ఆగిపోయింది, వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా కారు సిగ్నల్స్ వేశాను. కారు సిగ్నల్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. మళ్ళా కారు స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవట్లేదు, మళ్ళా చేస్తుంటే అవట్లేదు. ఇప్పుడు ఆలోచన చేశాను, ఎలాగ అవట్లేదు, ఒకవేళ ఏమైనా పోలీసు వారికి ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి ఏదన్నా వే చూపిస్తారు మార్గం, లేదా ఈ ట్రాలీ బండి వస్తే అదైనా ఎక్కించుకుంటాం, ఏదో ఒకటి చేద్దాం, అదైనా చేద్దాం, ఇదైనా చేద్దాం అని ఆలోచన చేస్తూ కారులో ఉన్నాను నేను. అదే టైంలో ఈ మన విజయవాడ గమనిస్తూ మేము దిగిపోయామంటే వెళ్ళిపోయామని సులోచన వెళ్ళి ఫోన్లు చేశారు, మేము వెళ్ళిపోయామండి. ఓకే అమ్మ, మీరు వెళ్ళిపోయారు కదా, మీరు చేరిపోయారు, ఓకే బాగానే ఉంది. ఇక మళ్ళా స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ అవ్వండి. ఈ రోజు ప్రక్కకు చూస్తే మిగతా 3 ట్రాక్స్ లో 3 రోడ్ల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నాయి, బాగానే వెళ్ళిపోతున్నాయి. ఇక చివరికి ఒకసారి ఆఖరికి మళ్ళా స్టార్ట్ చేశాను, కారు అవ్వట్లేదు. ఈ లోపే ఇక అది కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఈలో శబ్దం వచ్చింది. ఆల్రెడీ అది వేగంతో వస్తున్నటువంటి కారు మరి ఎటు వచ్చింది కూడా అంతా అయోమయం. అది అలా వచ్చి నన్ను, నా యొక్క కారుని లోపల ఉద్దేశించి ఆ శబ్దం చాలా పెద్ద శబ్దం వచ్చేస్తుంది. గుద్దిన వెంటనే నా కారుని గుద్దిన వెంటనే ఆగలేదు. అది గుద్దిన వెంటనే మళ్ళా ఎలా గుద్ది దాన్ని అలా తీసుకుని
ఇంచుమించు ఎదుగో తమ్ముడు ఎంత దూరాన్ని ఉన్నాడు, ఇంకా అంతకంటే ఆ చివరి వరకు వెళ్ళి అక్కడ తిరగబడిపోయింది అనమాట. ఫల్టీ వేసింది అనమాట. అక్కడ తిరగబడిపోయింది. అక్కడ తిరగబడిపోయేటప్పుడు చూశాను నేను. అక్కడ తిరగబడిపోయింది. ఈలోపు అంత అయోమయంగా ఉంది పరిస్థితి. ఇక అప్పుడు వెంటనే ఇంకేం చేయాలి అర్థం కాలేదు. అయితే ఈ రోడ్డు మీద వెళ్ళేటువంటి పొయిటీస్ వీళ్ళందరూ కూడా కారు లాపి అతన్ని బయటకు లాగారు. అతన్ని లాగుతున్నారు. మరి ఏం చేస్తారో తెలియదు. అతను కారు ఎక్కారు ఏదో. ఎందుకంటే నాకు కొంచెం దూరం కాబట్టి చూస్తున్నాను అలాగా. ఈలోపు ఏం చేయాలి అర్థం కాక వెంటనే ఫోన్ తీసుకుని, ఈ విజయ్ అప్పుడే చేసింది కాబట్టి ఫోన్ తక్కువ నా ఫోన్ చేసి ఒకే ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? విజయ ఇలాగ నా ఆగున్నటువంటి కారుని గుద్దేశారు. ఆ గుద్దేసిన తర్వాత వెళ్ళి అది తిరగబడిపోయింది. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోయాడు, బ్రతికాడు నాకు తెలియదు. నువ్వేం చేయాలంటే మన వాళ్ళందరికీ తెలియచేయి, నేను మాత్రము క్షేమముగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. పెట్టేసానంతే. ఆ మొక్క చెప్పి, ఎందుకు ఆ మొక్క చెప్పానంటే యాక్సిడెంట్ అయిందని మీకు తెలియగానే కంగారు పడతారు ఇమ్మీడియట్లీ. అందుకని ముందు ఏం చెప్పానంటే అయ్యింది ఓకే, నేను మాత్రం క్షేమంగా ఉన్నాను, నా పడేస్తాను. పడేసినట్టు ఇమ్మీడియట్లుగా ఒక 10 పోలీస్ కార్లు, 2 ఫైర్ ఇన్సర్లు, 2 హాస్పిటల్ అంబులెన్స్ అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చి మొత్తానికి అతని దగ్గరికి వెళ్ళి అతను ఏదో చేసి మొత్తానికి అంబులెన్స్ లో అతను ఎక్కించుకున్నట్టున్నారు. అతను బయటకు రాంటారు. పోలీసులు వచ్చి నువ్వు బయటకు రాంటారు. నేను చెప్పి సైక్ చేశాను. నేను ఎలా రానేమో ఓపెన్ అవ్వట్లేదు డోర్స్ అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి చూసి వాళ్ళు అప్పుడు మళ్ళీ ఇటువైపు తిరిగి వచ్చి ఈ డోర్ లాగారు అనమాట. మళ్ళీ పక్కన ఉన్న డోర్ లాగి బయటకు రా అంటే అప్పుడు బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళిన తర్వాత సివిల్ ఐడి కారు యొక్క దప్తరం ఉన్నారు. 2 ఇచ్చాను. సివిల్ ఐడి దప్తరం ఇచ్చాను. నువ్వు కూర్చో ఒక చోట కూర్చో అన్నారు. నీకేమన్నా తగిలినాయా, ఏం జరిగిందని అడిగారు. ఏం లేదు, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అప్పుడు కాసేపు వాడు కార్లన్నీ వచ్చిన తర్వాత అన్ని చూసుకుని ఆ తర్వాత ఇవన్నీ చూసుకుని రాసుకుని అన్ని వాళ్ళే రాసుకున్నారు. మనల్ని ఏం అడగలేదు. అన్ని వాళ్ళే చూసుకున్నారు, అన్ని వాళ్ళే రాసుకున్నారు. రాసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళతావా అని ఇవన్నీ అడిగారు. మళ్ళీ అడిగారు రెండోసారి, హాస్పిటల్కి వెళతావా అని అడిగారు. ఎందుకు వచ్చిన కూడా హాస్పిటల్కి అంతే మంచిదే కదా దానికి వాడితో పాటు. ఎందుకు హాస్పిటల్కి ఎందులో ఎక్కించారు? ఎందుకని ఈ నన్ను ఏ వ్యక్తి గుద్దాడో అదే అంబులెన్స్ లో ఎక్కించారు. అప్పటికి ఆ గుద్దురైన యొక్క భార్యో లేకపోతే వాళ్ళ చెల్లెలు వాళ్ళంతా వచ్చేసి అంబులెన్స్ లో ఉన్నారు అతనితో పాటు. నేను కూడా ఎక్కువ కూర్చొని చూస్తాను. నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఇతను ప్రస్తుతానికి సజీవ లెక్కలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు సజీవ లెక్కలో ఉన్నాడు. యేసు ప్రభువా, నాకు కావాల్సింది ఏంటంటే నేను ఎలాగా క్షేమంగా ఉన్నాను సంతనం తీసుకుంది. రెండో విషయం ఏంటంటే ఇతడు ఎలా ఉన్నాడు, ఇతడు పరిస్థితి ఏంటని చూస్తే ఆల్రెడీ క్షేమంగా ఉన్నాడు. కాకపోతే తనకి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఆ బీపీ వగేరా అవన్నీ పెట్టేసి అవన్నీ అలా పెట్టారు. మాట్లాడుతున్నాడు. ఓకే తండ్రి ప్రభు యేసు నేను అనుకున్నాను. పర్వాని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అతన్ని వేరే చోట జాయిన్ చేశారు, నన్ను వేరే చోట జాయిన్ చేశారు. కాసేపటికి నన్ను పిలిచి అన్ని ఎక్స్రేలు అన్ని తీశారు. ఎక్కడైనా బాధ వస్తుందని ఏం లేదంటే తీశారు. తీసిన తర్వాత అన్ని అయిన తర్వాత కాసేపటికి ఈ కోయిచి మా అమ్మ వాళ్ళందరూ వచ్చి అడిగారు, నీకు ఎలా ఉంది ఏంటి అని అడిగితే, నాకు బాగానే ఉంది మామ. బాబాకి ఎలా ఉంది మా అమ్మ అని అడిగితే, బాబాకి జైన్ ముష్కిలా నువ్వేం భయపడకు, బాబాకి బాగానే ఉంది అన్నారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు పోయితే లేదు, ఇద్దరు వచ్చారు. మళ్ళీ వాడు నన్ను ఏమని అడిగారంటే, నీవు తలబాతలు వేసేటువంటి వ్యక్తివా అని అడిగారు. తలబాతలు యూజ్ చేస్తారు కదా, అవి వేసి ఆ డెలివరీ వ్యక్తివా అని అడిగారు. నేను కాదు అని. మరి నువ్వెవరు అని అడిగారు. వెంటనే నేను కారులోంచి ఏం తీసుకున్నానంటే బైబిల్ బ్యాగ్ మాత్రమే తీసుకున్నాను కారులోంచి. వెంటనే ఓపెన్ చేసి బైబిల్ తీసి అన్న క్రిస్టియన్ ఫాదర్ని, క్రిస్టియన్ ముల్లా. నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ప్రేయర్కి వెళ్ళి నేను సల్లి చేసి వాక్యం చెప్పొస్తున్నాను. వెంటనే మన మొబైల్లోంచి ఫేస్బుక్ తీసి మనం అప్పుడే జరిగిన ప్రసంగం ఆ క్లిప్ చూపించాను ఒకసారి. వెంటనే అతను ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఆ క్లిప్ చూసిన వెంటనే వెంటనే వెళ్ళి వాళ్ళని చెప్పాడు అన్నమాట. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి, వచ్చి మామూలకి,
ఆ గుద్దిన అతనికి వాళ్ళందరికీ చెప్పాడు, అతడు ఇలాగ సల్లి చేసుకునేటువంటి ముల్లా ఫాదర్ అతను అని వాళ్ళకి చెప్పాడు. అది చెప్పిన తర్వాత మళ్ళా వచ్చారు వాళ్ళు ఒకసారి, మళ్ళీ వచ్చారు బ్యాచ్ అంతా చెప్పారు ఒకసారి, నీకు ఎలా ఉందంటే క్షేమం, బాబాకి ఎలా ఉందంటే క్షేమం. ఇంకా తర్వాత కాసేపు అయిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసి బయటకు తీసుకొచ్చి పోలీసు ఒక సర్టిఫికేట్ ఇచ్చి దాని మీద స్టాంప్ వేసి ఏం చెప్పాడంటే, నీవు రేపు పర్వానియా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేవు అని చెప్పాడు. అని ఇప్పుడు వెళ్ళిపో, రేపు మటుకు పర్వానియా పోలీస్ స్టేషన్ అని చెప్పాడు. ఇక నేను బయటకు వచ్చినంత మళ్ళా కాల్ ట్యాక్సీ పిలుచుకుని నేను క్షేమంగా ఇంటికి వస్తాను. హాస్పిటల్లో ఉండగా ఆ సోదరి బేబీ రానికి ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఏం జరిగింది, ఇలాగమ్మా నేను హాస్పిటల్లో ఉన్నా, ప్రస్తుతానికి క్షేమంగా. అలా కదిలి పాస్టర్ రమ్మంటారా ఒకసారి అంటే వద్దు, రావద్దండి ప్రియులారా, ఎవరు రావద్దు, ఎందుకంటే బాగానే ఉంది నాకు, కాబట్టి ఎవరు రావద్దు, కంగారు పడద్దు, క్షేమంగా ఉన్నాను నేను అని చెప్పి ఆ విధంగా ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని నిద్రపోయిన తర్వాత మరలా తిరిగి పగల సమయం ముందు ఆదివారం కాబట్టి మన సంఘ ప్రియ సోదరి మందులు, మరి మన ప్రియులు ఝాన్సీ మేరీ, బేబిరణక్క, శ్యామలక్క, తారేపల్లి రత్నమ్మ గారు, న్యూరిక శాంతి గారు, న్యూరిక పద్మ గారు, కేవలం గొప్ప మర్చిపోతుకోమని చెప్పండి. అదే ఏదైతే మొత్తానికి ఆ రోజు బిడ్డలు అందరూ వచ్చి వారు పలకరించి పాస్టర్ గారు మీకు ఎలా ఉంది అంటే పలకరించారు. దేవుడు దీవించును గాక. తదుపరి ఆ శనివారం మధ్యాహ్న సమయం ముందు పర్వాని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మన ప్రియులు సుబ్రహ్మణ్యం గారిని తీసుకుని రండి ఒకసారి అంటే ఆయన వచ్చారు. వెళ్ళాము. వెళ్ళి కనపడ్డాం పోలీసు వారికి. వాళ్ళు నీ కారు ఎక్కడ ఉంది అని అడిగారు. నా కారు ఇక్కడే ఉంది బాబా, బయటే ఉంది, కారు ఉందా బయట అన్నారు. బయట వచ్చారు, చూసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. అవతల వ్యక్తి కారు ఎక్కడ ఉంది అని అడిగారు. నాకు తెలియదు. అవతల వ్యక్తి నువ్వు చూసావా? నాకు తెలియదు. అవతల వ్యక్తిది ఏది నాకు తెలియదు. ఏ అని అడిగారు. నేను ఆల్రెడీ కారులో ఉన్నాను, నన్ను పోలీసు వాళ్ళు మీరే వచ్చి నన్ను బయటికి తీశారు. ఇక నేను ఎలా చూస్తాను అవన్నీ నాకేమీ తెలియదు. ఓకే సరే. అప్పుడు ఆ పోలీసు బాబు ఏం చెప్పాడంటే, నీవు ఈ రోజు రాత్రి అంటే ఆదివారం రాత్రి 11:30, 12:30కి నువ్వు వస్తే ఏ పోలీసు వారు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిందో వాళ్ళు వస్తారు, అప్పుడు రాదు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఓకే బాబు స్థలం అని చెప్పి వచ్చాం. తిరిగి రాత్రికాల సమయంలో మరి శనివారం రాత్రి మన బిడ్డలు ఇందాక చెప్పినట్టుగా పలకరించడానికి వచ్చారు. వాళ్ళు ఉండగానే పోలీసు వారు ఫోన్ చేశారనమాట, నువ్వు అర్జెంటుగా వచ్చేసాను. ఇదేంటి 12:30, 11:30 రమ్మన్నారు నైట్, ఎర్లీగా ఫోన్ చేసేస్తున్నారు అనుకుని, అయినా బాబా వాళ్ళు నేను వస్తున్నాను, వచ్చేస్తాను, రా త్వరగా రా అని. ఇప్పుడు ప్రియులను జాగ్రత్తగా వినాలి. ఈ త్వరగా రా అని చెప్పినప్పుడు ఇంకప్పుడు మా బావగారు ఆయన బట్టలు వేసుకుని ఉంటే, బావగారు వస్తారా అంటే నేను వస్తాను అన్న. దేవుని స్తోత్రం, రండి ఒకసారి. అలాగే మన ప్రసాద్ బాబు అందులో నుంచి కూడా ఫోన్ చేశారు, మధ్యాహ్నం నేను వస్తాను పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు అన్నారు. ప్రసాద్ బాబు రండి మీరు అన్నాను. వీళ్ళే వచ్చారు. నాకు వెళ్ళాము, ప్రార్థన చేసుకుని వెళ్ళాము. ఇప్పుడు శనివారము రాత్రి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే రమ్మని చెప్పారు. ఈ వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు పోలీసులు. మేము కారులో వెళుతున్నప్పుడే ఒకటి అడిగారు. నెంబర్ 1, అవతల వ్యక్తి కారు యొక్క కలర్ ఏంటి, నిన్ను గుద్దిన కారు కలర్ ఏంటి, ఫస్ట్ అది అడిగారు. అతని ఫోన్ నెంబర్ ఏంటి అని అడిగారు. చెప్పానండి, చెప్పాను. నాకు కలర్ నెంబర్ తెలియదు, మ్యార్ ఆఫ్ మాప్ నాకు తెలియదు, ఫోన్ నెంబర్ నాకు తెలియదు, ఏమీ నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కారులో ఉన్నాను కాబట్టి అది చాలా దూరాన్ని వెళ్ళి పడ్డది. నేను దగ్గరగా చూడడానికి నాకు ఓపెన్ అవ్వలేదు, డోర్స్ ఓపెన్ అవ్వలేదు. అందుకని ఓకే రైట్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలికి వెళ్ళగానే ఇట్లా అని చెప్పాడు పోలీసుడు. బాబా అంటే తిన ఒక సంతకం పెట్టి ఇక్కడ ఏం మాట్లాడలేదు, ఏమీ అడగలేదు. లోపలికి వెళ్ళగానే ఒక సంతకం పెట్టు. కానీ ఆ సంతకం పెట్టాను అక్కడ లేచి, బాబా వై ఆర్ యూ సిగ్నేచర్, ఎందుకు పెట్టాలి? ఆ ఒక్కొక్క అడిగాను, ఎందుకు పెట్టాలి బాబా సంతకం అని అడిగాను. ఇంత మాఫీ ముష్కిల్లా, నీదేమీ లేదు, అందుకే సంతకం పెట్టు అన్నారు. ఓకే రైట్, సంతకం పెట్టాను. సంతకం పెట్టిన తర్వాత 2 పేపర్లు నాకు ఇచ్చాడు. అక్కడే
డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ బాబాకి ఓ 2 పేపర్లు ఇచ్చాడు. ఓ పోలీస్ అయినా ఇంకో పోలీస్ ఆయనకి 2 పేపర్లు ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు. మళ్ళీ ఇంకో 2 పేపర్లు ఆయనకి ఇచ్చాడు, మళ్ళీ ఇంకో 2 పేపర్లు నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మమ్మల్ని వెళ్ళిపోండి. అతనితో ఏం చెప్పాడంటే ఆ పోలీస్ బాబాకి, ఇది ముఖాలఫ్ ఇది. నేను అక్కడ ఒక నిమిషం మేము అలాగే ఆగి, ఈ పోలీస్ బాబాకి ఇస్తున్నారేంటిది అప్పుడు అనుకున్నాము. ఒకవేళ ఈ యాక్సిడెంట్ అయినటువంటి తాలూకా వాళ్ళు బంధువులు అయి ఉంటారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు బంధువులు అయి ఉంటారు, అందుకే ఇతనికి ఇస్తున్నారు అని మేము అలాగే అనుకున్నాం. వాళ్ళు బంధువులు అయి ఉంటారు, అందుకే ఆ పేపర్లు అతనికి ఇస్తున్నారు అనుకునేటప్పటికి అతను ఆయన చూసి నీకు సరిగ్గా ఫేస్ ఏంటో చూసేటప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది, ఇతడే గుర్తింది ఎందుకని డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీ బాబా అంతటికి యాక్సిడెంట్ నేనే నిన్ను గుద్దింది నేనే. సలం బాబా. అప్పుడు తన షర్ట్ ఓపెన్ చేసి పైకి చూపించడానికి ఇక్కడ తగిలింది నాకు. అప్పుడు మనసులో నీకు తగిలితే తగిలింది, నువ్వు డ్యూటీలో జాయిన్ అవడమే అద్భుతం. చెప్పలు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యావు, నేను బ్రతికిపోయాను. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఓకే బాబా సలాం వచ్చిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలాగా క్లియర్ అయిపోయింది. నాకు ఏ విధమైన ముఖాలఫ్ కానీ ఏమీ రాయలేదు, క్లియర్ అయిపోయింది. అప్పుడు ఒక్క మాట అక్కడ అడిగారు, మన ప్రసాద్ బాబు వీళ్ళు అడిగారు, మలేషియా ఎక్కడికి వెళ్ళాము, ఈ పేపర్లు ఎట్టుకున్నాయి. అడిగితే మీరు ఇన్సూరెన్స్ అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సరే నేను ఈ పేపర్స్ పట్టుకుని, ఇన్సూరెన్స్ పేపర్ పట్టుకుని ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇన్సూరెన్స్ 3 ఆఫీసులు తిరిగి చివరి ఆఫీసు షరకలో ఉంది. షరక్కి వెళ్ళాను, ఆఖరు ఆఫీస్కి షరక్కి వెళ్ళాను. ఇన్సూరెన్స్ ఆఫీస్కి సబ్మిట్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే అవన్నీ చూసి మా రూల్స్ ప్రకారముగా నీకు మేము 80 దినాలు మాత్రమే ఇస్తాం. నేను అడిగాను, ఆల్రెడీ నా కార్ అంతా పోయింది, ఏది పోయినా మీరు కట్టిన ఇన్సూరెన్స్ వచ్చేటువంటి ఇన్సూరెన్స్ 80 దినాలు మాత్రమే. మీరు ఇది తీసుకుని కారు సెక్రప్స్ వేసేసుకోవాలి, 23 వేసుకోవాలి. అంటే మా లైవ్ లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఈ 80 దినాలు తీసుకుని, 80 దినాలు అంటే ఎంత ఇప్పుడు ఉన్నారేంటంటే 25,000 ఏమా ఓ 25,000 అంటే ఇంచుమించు మన కారంతటికి మొత్తం అదంతా పోతే దానికి ఖరీదు 25,000 రూపాయలు అన్నమాట. ఎందుకని ఆ 25,000 రూపాయలు నీకు చెక్ ఇస్తాం, ఆ చెక్ తీసుకోవాలి. కాబట్టి మీ కార్ని సెక్రప్స్ వేసేస్తాం అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా ప్రభు సన్నిధిలో ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన యొక్క సన్నిధిలో బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కారు పూర్తిగా పోయింది, అది వాస్తవం. మీరు అందరు ఫోటోలు చూశారు. రెండవది, కారుకు వచ్చేటువంటి డబ్బు 80 దినాలు మాత్రమే. ఇక మూడవది, చాలా మంది అన్న మాటలు ఏంటంటే కారు పూర్తిగా బాగా చూపిస్తారు, లేకపోతే ఇలా చేస్తారు అలా చేస్తారు అన్నారు. కానీ వాస్తవికానికి అక్కడ ఏమీ చేయమని తెలియజేశారు. సరే, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మందిరములో, దేవుని సన్నిధిలో కారు పోయినా ఇంకోటి పోయినా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి నేడు సజీవ లెక్కల్లో యేసు ప్రభువారు నన్ను కాపాడి నేను చనిపోకుండా సజీవుడిగా చేసి నన్ను మరలా దేవుని మందిరములోకి తీసుకొచ్చి నా సంఘ బిడ్డల్ని చూడడానికి, మా సంఘ బిడ్డలకి మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి మన ప్రభువైన యేసు కోడి దేశానికి తీసుకుని వచ్చారు. ఆయన దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆయన మందిరాన్ని నడిపించడానికి, మరి నన్ను సజీవులకులో కాపాడి ఏ ఆపద హాని నాకు కలగకుండా ఆయన నన్ను బ్రతికించినందుకు దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఇక్కడ 3 విషయాల్లో యేసు ప్రభు నన్ను కాపాడి ఉన్నాడు.
3 విషయాలతో కాపాడాడు. ఒకటి, దేవుడు నా ప్రాణమును కాపాడాడు, నాకు ఏ హానియు జరగనివ్వలేదు. ఆమేన్. రెండవది, నన్ను గుద్దిన వ్యక్తి చనిపోకుండా బ్రతికించాడు దేవుడు. నేను బ్రతికిన ఒకవేళ అవతల వ్యక్తి చనిపోతే ఈ క్వైట్స్ యొక్క రూల్స్ ప్రకారంగా ఆ విధంగానైనాను నేను జైలుకి వెళ్ళాలి. దేవుడు అవతల వ్యక్తిని కూడా కాపాడాడు. దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను, ప్రార్థన చేశాను. మిగతా ఆయా సమయాల్లో తల్లిగారులు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు అయ్యా అవతల వ్యక్తి బ్రతకాలని ప్రార్థన చేద్దాం మనం. కనుక అవతల వ్యక్తి సజీవంగా బ్రతకడం మన డ్యూటీలోకి అతడు జాయిన్ అయిపోయాడు. మూడవది, అదే సమయంలో నా సంఘ బిడ్డలు గనక అదే సమయంలో వెనకాలు ఉంటే గనక నా సంఘ బిడ్డలు కూడా కోల్పోదు. అలాగైనాను జైలుకి వెళ్ళాలి, నేను చనిపోవాలి. దేవుడు బ్రతికిచ్చాడు, బ్రతికినాను. అవతల వ్యక్తి చనిపోయినా జైలుకి వెళ్ళాలి. సంఘ బిడ్డలు ఉంటే గనక కారులో జైలుకి వెళ్ళాలి. ఏది లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవ లెక్కల్లో నన్ను కాపాడి నన్ను బ్రతికించి ఆయన నిలబెట్టాడు. ఇంకొక లాస్ట్ అద్భుతం, ఇంకొక అద్భుతం. అందరూ నిజంగా ఫేస్బుక్ లో చూసినటువంటి వారు, వాట్సాప్ లో చూసినటువంటి వారు, ఇండియా నుంచి ఫోన్ చేసిన అనేక ప్రియులు, చాలా మంది ఇండియా నుంచి ఫోన్ చేసిన వారు, కువైట్ దేశంలో ఫోన్ చేసిన వారు, సంఘపెట్టల కంటే ఆల్రెడీ తెలుసు, పాస్టర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి చూశారు. కాబట్టి ఈ కువైట్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఒక విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీకు నొప్పులు తగిలినాయా, లేకపోతే ఏం జరిగింది అంటే, నేను నిజంగా చెప్తున్నాను, నొప్పులు కాదు కదా, ఏది కూడా నన్ను తాకలేదు. చప్పులు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. తదుపరి ఒక విషయం ఏంటంటే, అది తాకగానే గుర్తుగానే ఈ చిన్న పిక్కలు పడ్డాయంటే, నేను వీడియో క్లిప్ చూపిస్తాను. బండి గ్రౌండ్ లో ఉంది, మీరు ఎత్తలేదు నాన్న పిక్కలు కారు. వాటిని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆ పెంకులు. అంటే ఈ పెంకుల్లో ఏ ఒక్క ఆల్రెడీ సీట్లోకి వచ్చినాయి, ఆ సీట్లోకి వచ్చినాయి, ఈ సీట్లోకి వచ్చిన పెంకులు కిందకు వచ్చినాయి. ఏ శరీరం మీద కూడా ఒక్క పెంకు పడలేదు, ఎక్కడ పడలేదు ఒక్క పెంకు కూడా. అది ఆ ఫోర్స్ లో, ఆ సీసా పెంకు ఆ ఫోర్స్ లో అది కొట్టుకున్నా ప్రాణం భయమే. పెంకు దిగితే నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసాను, నేను లైవ్ వీడియో తీసాను, దాన్ని అంతా వీడియో తీసి అది చూసేటప్పటికి మొత్తం పెంకులు, అదంతా పెంకు ఏంటి, ఒక్క పెంకు కూడా. ఆశ్చర్యము. యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏది లేదయ్యా, మాదంటూ ఏది లేదు ప్రభు. ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే బ్రతికించి నిలబెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మీ అందరి ఎదుట వాక్యం చెప్పులాగా, లైవ్ లో ఉన్న బిడ్డలు వారికి వాక్యం చెప్పులాగా మరి సమయంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. అలాగే కుటుంబంలో కూడా నిలబెట్టాడు, సంఘములో నిలబెట్టాడు. యేసయ్యకి నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మీరందరూ ప్రార్థన, సంఘమంతయు ప్రార్థన చేయవలసింది. అయ్యగారు ఎలాగా క్షేమంగా ఉన్నారు, దేవుని వందనాలు. రెండోది, మన సంఘానికి అత్యవసరము కారు, అత్యవసరం. కాబట్టి కారు లేకపోతే ఈ సేవ నడదు. కాబట్టి కారు కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. లైవ్ను వీక్షిస్తున్నటువంటి వారు దేవుని సన్నిధిలో జ్ఞాపకమును చేసుకోండి. కారు కొరకు, ఆ కారుకి మనకి పనికిరాదు, దాన్ని ఆ పాత సామాన్లోకి అంటే చక్రం మనం వేసేయాలి. వచ్చారు ఆల్రెడీ చక్రం కొనేవాడు, అందులో అన్నారు వాళ్ళు 80, అక్కడికి ఎంత 180, 50 దినాల్లో 40 దినాల్లో అది క్యాన్సిల్ చేయించడానికి ఖర్చులు అవుతాయి. పర్వాలేదు, బండి క్యాన్సిల్ చేయించడానికి పోతే మనకి 40 దినాలు చేతికి వస్తాయి, అంత మాత్రమే. కనుక ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మా
అక్క దుబాయ్ నుంచి ఫోన్ చేసి ఒక మంచి మాట చెప్పారు. చాలా మంది అంటే చేశానంటే సంఘ బిడ్డలు కూడా కొంతమంది మంచి మాటలు చెప్పారు ఆపద కాలంలో. చాలా మంది ఫోన్ చేస్తున్నాడు, మెసేజ్ పెట్టి ఆపద కాలం మంచి మాటలు చెప్పారు. మాకు ఒక మంచి మాట చెప్పింది మా అక్క. మా అక్క అంటే అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసింది కాబట్టి మా అక్క ఏం చెప్పిందంటే, తమ్ముడా పోతే పోనీ కారు కానీ నువ్వు బ్రతికావు. రెండో విషయం ఏంటంటే నిన్ను బ్రతికించింది మా అందరికి తెలుసున్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నువ్వు అనేక మంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అన్ని ప్రోగ్రామ్స్, బాప్తీసాలు ఇవన్నీ చేస్తావు. అదే నిన్ను బ్రతికించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే నువ్వు చేసింది అది మాత్రమే నిన్ను బ్రతికించింది. ఎస్, ఈ దినమందు యేసు ప్రభు సేవ చేయడానికి దేవుడు బ్రతికించాడు. ఆమేన్, ఆమేన్. చివరిగా ఈ సాక్ష్యములోనే కలిపి 4 సంవత్సరాల క్రితం ఇదే మన దేవాలయములో, మన మందిరములో మన ప్రియ సంఘ ప్రియ సోదరుని ఎంతో ప్రేమతో అయ్యగారికి కారు లేదని ఆ సమస్య తెలుసుకుని, అయ్యగారికి కారు లేదనేటువంటి సమస్యను తెలుసుకుని తన ఒక్కమే ఆ కారును కొని దేవుని సేవకునికి బహుమతిగా ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 సంవత్సరాల కారు విరామం లేకుండా సేవ చేసింది. గొప్ప సేవ చేసింది 4 సంవత్సరాలు. నేటికి దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ప్రభు పిలుచుకున్నాడు కారుని కాబట్టి దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దాని యొక్క కాలం ముగిసింది. కనుక ఈ సమయంలో లైవ్ లో దైవ సేవకుడిగా ప్రేమపూర్వకంగా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆ బిడ్డ ఎక్కడున్న దేవుడు దీవించును గాక. ఎందుకంటే 4 సంవత్సరాల పాస్టర్ గారి యొక్క అవసరత వారి ద్వారా తీర్చబడ్డది. నేను ఎన్నటికీ మరువను. ఇది అప్పుడే 2వ కారు. ఒకటి మన ప్రియులు పెద్దన్న, మీ అందరికి తెలుసు, మనకు వైట్లో ఉన్న పెద్దన్న. పెద్దన్న గారు కొనిచ్చారు మనకి. అది కొన్ని సంవత్సరాలు ఉపయోగపడ్డది. అన్నను మర్చిపోలేము ఎప్పుడు. మనం ఒక్కన్న ఇచ్చాడు, అది కొన్ని సంవత్సరాలు సేవ చేసిన అన్నను దేవుడు దీవించును గాక. అలాగే ఈ సిస్టర్ గారు కూడా 4 సంవత్సరాల కారుని నడిపించారు. సిస్టర్ గారిని దేవుడు దీవించును గాక. ఇక 2 కార్లు ఇప్పటికి మనకి పూర్తయ్యాయి. ఇక 3వది మనకి ఇప్పుడు కారు అవసరమైంది. ఈ సమయంలో దేవాతి దేవుడు ఎవరిని ప్రేరేపణ చేస్తాడో, ఆమేన్, ఎవరిని ప్రేరేపిస్తాడో, దేవుడు ఎవరి హృదయాలు మారుస్తాడో, ఎవరితో మాట్లాడతాడో, యేసయ్య దేవుడి పరిచర్యకు కారు అవసరము. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మరొకసారి లైవ్ ను వీక్షిస్తున్న ప్రభు పేరట మా వాడి దీక్ష యొక్క సంఘం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమతో మీరు కొందరు మెసేజ్లు పంపారు. పాస్టర్ గారు ఎలా ఉన్నారని మా సంఘం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. నన్ను యేసు ప్రభు బ్రతికించాడు. మీ అందరూ కూడా ప్రార్థించడానికి, మీ అందరికీ వాక్యం చెప్పడానికి దేవుడు దీవించును గాక. ప్రేమ స్వరూపుడు దయగల తండ్రి, ఇచ్చిన ఈ సాక్ష్యమును బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటూ, యేసు ప్రభు నామములో మమ్మల్ని బ్రతికించినందుకు, జీవ కిరీటం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తెలియజేసుకుంటూ, యేసు ప్రభువా ఈ జీవితము నీది తండ్రి, మీ చేతుల్లో పెడుతున్న ప్రభువా, తిరిగి మిగతాకి శేష జీవితమునైనా మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తూ, మీరు ఇచ్చిన నూతన దయా కిరీటం కంటే మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఏ నామములో నన్ను బ్రతికించి మా దేశం మీరు గిఫ్ట్ గా ఇచ్చిన దేశంలో మా కుటుంబానికి గిఫ్ట్ ఇచ్చినందుకు వందనాలు, బంధువులకు గిఫ్ట్ ఇచ్చినందుకు వందనాలు, ఇండియా దేశంలో సంఘాలకి, పరిచయాలకి మరణాలను నిలబెట్టినందుకు మీకు వందనములు తెలియజేస్తూ, మాకు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ, మా నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకొని ప్రార్థిస్తూ, నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడయుండును గాక. మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఈ రోజు మీరు ప్రార్థనకు వచ్చారు అంటే బిడ్డలారా,
నేను 2 విధాలుగా మీకు నా శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తున్నాను. 2 విధాలుగా. ఒకటి, సంఘానికి వచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. రెండవది, ఆపత్కాలంలో సన్నిధికి రావడం. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో సేవకుని దర్శించి మన సన్నిధి యొక్క ఆపత్కాలంలో సన్నిధిలో ఉండాలని నిర్ణయించుకుని వచ్చారు చూడు. ఈ లైవ్ పూర్వకంగా క్రీస్తునామములో పేరు పేరు చెప్పిన మీ అందరికీ కూడా వందనాలు ప్రభు పేరు తెలియజేస్తున్నాను. సంఘానికి దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.